నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మంగళగిరిలో నిర్మిస్తున్న ఏసీఏ క్రికెట్ స్టేడియం దగ్గర, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క స్టేడియానికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే జరుగుతుందండి. ఎందుకంటే మనకు ఇంకా కొన్ని రోజులైతే ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. దానికి సంబంధించి ఈ యొక్క గ్రౌండ్ ఏర్పాట్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు, ప్రస్తుతం మనం గ్రౌండ్ లోనే ఉన్నామండి. చూడండి, గ్రౌండ్ కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ పిచ్ కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే ఈ యొక్క ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీస్ ఉంటాయో వీటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మళ్ళీ లైట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు చూడొచ్చు. అలాగే రెండు లైట్స్ రెండు దగ్గర అయితే ఇన్స్టాల్ చేసేసారండి. మరి కొన్ని అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న గ్యాలరీస్ కింద కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఈ యొక్క టాయిలెట్ కి సంబంధించి అవన్నీ కూడా, అంటే ప్రతి స్టేడియానికి కొన్నిసార్లు విమర్శలు వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టాయిలెట్స్ బాగాలేవు ఇలాంటివన్నీ, బట్ అలాంటి ఏం ప్రాబ్లం లేకుండా ఈ యొక్క ఏపీఎల్ మ్యాచెస్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఏర్పాట్లు అయితే చేసి ప్రతి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ యొక్క స్టేడియాన్ని అయితే తీర్చిదిద్దుతున్నారనమాట. యాక్చువల్గా ఇది ఇందులో కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ గ్రౌండ్ కానీ కంప్లీట్ అయ్యి ఉంటే ఎప్పుడో ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే జరగాలి. కొన్ని కారణాల వల్ల గ్రౌండ్కి సంబంధించిన వర్క్స్ ఆగిపోవడం, తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఏపీఎల్ కోసం అయితే ఈ యొక్క గ్రౌండ్ అయితే ఒక రూపానికి అయితే తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ప్రాక్టీస్ పిచ్చెస్ అనమాట. ఇదంతా కూడా అంతా రెడీ చేస్తున్నారు చూడొచ్చు. అంతా కూడా ఫ్రంట్ కూడా రోడ్ అవన్నీ కూడా వేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా ప్లేయర్స్ ఎంటర్ అయ్యేది ఇటు సైడ్ నుంచే. సో అందువల్ల ఏర్పాట్లు చూడండి ఏ విధంగా చేస్తున్నారు. మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా చెట్లు అవన్నీ కూడా ములిసిపోయి రేకులతో అయితే ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి గోడలాగా అయితే నిర్మించుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తారండి, మొత్తం నీట్గా చేస్తారనమాట. వెడల్పు చేయడానికి మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు ఫ్రంట్ అంతా కూడా. ఏ విధంగా జరుగుతున్నాయి వర్క్స్. ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఇప్పుడు బాగా అనిపిస్తుందండి స్టేడియం అయితే. చుట్టూ కూడా అంతా కూడా క్లియర్ చేసేసారు, అంతా ఎర్రమట్టి తోలి చదునైతే చేసుకుంటున్నారు. ఈ సైడ్ అంతా కూడా నాకు తెలిసి కొంతవరకు గ్రీనరీ చేసుకుంటారు అనుకుంటాను. కలర్ కూడా చాలా బాగుంది. ఇది వరకు మనకు ఇది లేదనమాట, ఎంట్రీ గేట్లు కానీ జస్ట్ ఏంటంటే ఒక చెక్ పోస్ట్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు అంతా కూడా కట్టుకుంటూ రావడం జరుగుతుంది. అంటే మ్యాచెస్ అన్ని కూడా జరుగుతుంటాయి అనమాట. ఏదో ఒకటి ఈ రాష్ట్ర స్టేట్స్ సంబంధించిన మ్యాచెస్ అన్ని కూడా జరుగుతుంటాయి. మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని కూడా వేస్తున్నారు చూడొచ్చు. మ్యాచెస్ కూడా జరుగుతుంటాయి అనమాట, ఈ స్టేట్ వైజ్ మ్యాచెస్. ఇక్కడ నుండి చూడొచ్చండి ఈ యొక్క స్టేడియానికి సంబంధించిన వర్క్ విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో. చుట్టూ కూడా ఈ యొక్క డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే ఇంకా కొన్ని రోజుల్లో మనకు ఏపీఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా, దానికి సంబంధించి ఈ యొక్క గ్రౌండ్కి సంబంధించి ఏంటంటే ఒక రూపానికి అయితే తీసుకొని వస్తున్నారండి. యాక్చువల్గా ఈ యొక్క గ్రౌండ్ కనుక కంప్లీట్ అయ్యి ఉంటే మన ఆంధ్రాలో రెండు స్టేడియాలు అయితే ఉండేది. మొదటిది వైజాగ్లో అయితే ఉంది. అదేంటంటే 25,000 మంది ప్రేక్షకులు చూసే విధంగా అయితే కట్టడం జరిగింది. ఇది గనుక కంప్లీట్ అయ్యుంటే ఈ యొక్క మంగళగిరి స్టేడియం గనుక దాదాపుగా 35,000 మంది చూసే విధంగా అయితే, ప్రేక్షకులు చూసే విధంగా అయితే ఈ యొక్క గ్రౌండ్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఈ యొక్క గ్రౌండ్‌కి సంబంధించి వర్క్స్ అనేది ఆగిపోవడం జరిగిందండి. సో ఏదైతే వీళ్ళు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బీసీసీఐకి సబ్మిట్ చేస్తారనమాట గ్రౌండ్ కట్టేటప్పుడు, ఈ యొక్క స్టేడియాలు నిర్మించేటప్పుడు. బట్ అక్కడ చేసిన ప్రాజెక్ట్ ఒకటి, వీళ్ళు కట్టింది ఒకటనమాట. మెయిన్ ఏందంటే ఈ యొక్క గ్యాలరీస్‌కి సంబంధించిన వర్క్స్‌లోనే కొంచెం మైనస్ అయిందండి. మీరు చూడొచ్చు గ్యాలరీస్‌లో ఏ విధంగా పిల్లర్స్ ఉన్నాయో. యాక్చువల్‌గా స్టేడియం అంటే ప్రేక్షకులు చూడాలి కాబట్టి పిల్లర్స్ అనేది మాక్సిమం ఉండదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి 10 మీటర్లకు ఒకటే పిల్లర్స్ అనేది నిర్మించుకుంటూ వెళ్ళిపోయారు. సో అందువల్ల ప్రేక్షకులు చూసేదానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అదొక మైనస్సు. అలాగే ఏదైతే ఈ యొక్క ఈస్ట్ టు వెస్ట్ గ్యాలరీస్ ఉంటాయో అవి స్ట్రెయిట్‌గా ఉండాలనమాట. ఈస్ట్ టు వెస్ట్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. నార్త్, సౌత్ అనేది స్ట్రెయిట్‌గా అయితే ఉండదనమాట. కొంచెం సైడ్‌కి అయితే ఉంటుంది. అప్పుడు ప్రేక్షకులు చూసే విధానం కూడా, కూర్చొని చూసే విధానం కూడా కొంచెం వేరుగా ఉంటుందనమాట. సో అందువల్ల ఈ యొక్క చిన్న చిన్న మైనస్‌ల వల్ల ఈ యొక్క స్టేడియానికి సంబంధించి ఏందంటే వర్క్ ఆగింది. అలాగే అనుకున్న బడ్జెట్ వేరు, ఫైనల్‌గా అయిన బడ్జెట్ వేరనమాట. సో ఇప్పుడు ఏపీఎల్ మ్యాచెస్ కోసం అయితే ఈ యొక్క స్టేడియాన్ని అయితే రూపుదిద్దుతున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం ఇప్పుడైతే వర్క్ జరుగుతున్న వర్క్ అయితే. ఇంకా 100% కంప్లీట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ప్రస్తుతం గ్యాలరీస్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే లోపలంతా కూడా టాయిలెట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే చుట్టూ కూడా ఏదైతే ప్లేయర్స్ ఎంటర్ అవుతారో ఆ ప్లేస్ అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ప్రాక్టీస్ పిచెస్ దగ్గర కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క గ్రౌండ్‌కి సంబంధించి ఏంటంటే అన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయండి.
సో, ఈ గ్రౌండ్ గనక ఇదివరకే కంప్లీట్ అయ్యుంటే ఎందుకంటే 2013లో స్టార్ట్ చేశారు కాబట్టి 2017, 18 ఆ టయానికల్లా కూడా కంప్లీట్ అయ్యుంటే ఇప్పటికి ఏదైనా ఒక ఐపీఎల్ మ్యాచెస్ గాని, ఏదో ఇంటర్నల్ మ్యాచెస్ అయినా కూడా జరిగుండేది. బట్ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క గ్రౌండ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి ఇప్పుడు డెవలప్‌మెంట్ పనులైతే మొదలుపెట్టి ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తారు. ఇంకొక 10, 15 రోజుల్లో ఒక రూపాయినికైతే వస్తుందన్నమాట ఈ యొక్క స్టేడియం. అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే చుట్టూ కూడా ఈ యొక్క లైట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అప్పుడు కూడా మరో వీడియో అయితే చేస్తాననమాట. బయటంతా కూడా కొంతవరకు పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు లోపల ఏదైతే గ్యాలరీస్ ఉన్నాయో అక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అనేది జరుగుతుంది. ఈ యొక్క పిచ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో, మొదటగా మనకు వైజాగ్‌లో అయితే జరుగుతాయన్నమాట మ్యాచెస్. తర్వాత ఈ యొక్క మంగళగిరిలో అయితే జరుగుతుంది. సో, చూడాలి ఇంకా కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఏంటనేది కూడా ఈ గ్రౌండ్ అనేది. సో, మ్యాచెస్ జరిగితే ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. బట్ నాకు తెలిసి ఇంకా జరగకపోవచ్చండి ఇందులో అయితే. ఇంకా స్టేట్ మ్యాచెస్ అయితే జరుగుతాయి. అయితే ఈ యొక్క ఏపీఎల్ మ్యాచెస్ కోసం ఈ యొక్క డెవలప్‌మెంట్ పనులు మాత్రం చాలా అద్భుతమైనవి చెప్పుకోవాలనమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయండి వర్క్స్. ఇంకో 10 డేస్ తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది కూడా. అప్పటికేంటంటే 100% వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది కాబట్టి ఇంక నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుందనమాట. చుట్టూ రోడ్లు గాని ఇవన్నీ కూడా. సో, ప్రస్తుతం ఇక్కడి నుంచి చూడొచ్చండి. గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా తయారు చేశారు. పిచ్ గాని చుట్టూ చూడండి ఏ విధంగా ఉందో. అలాగే మొత్తం గ్యాలరీ చూడండి అంతా కూడా పెయింటింగ్ అయితే వేస్తున్నారు. త్వరలో అయితే మనకు ఈ యొక్క ఏపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా! ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్. దానికి సంబంధించి ఏందంటే వర్క్స్ అనేది చాలా అద్భుతంగా అయితే జరుగుతున్నాయి. గ్యాలరీ చుట్టూ కూడా ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే లైట్స్ కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. మీరు అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అయితే ఇన్‌స్టాల్ చేశారు. ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నారనమాట ఇంకా కొన్ని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా గ్యాలరీస్ అనమాట. ప్రేక్షకులు కూర్చునేదానికి. మన ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌లో ఉందండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అందులో అయితే జరుగుతుంటాయి. యాక్చువల్‌గా ఇది గాని కంప్లీట్ అయ్యుంటే ఇందులో కూడా స్టార్ట్ అయ్యుండాలి. బట్ కొన్ని కారణాల వల్ల స్టేడియంకి సంబంధించిన వర్క్స్ ఆగిపోవడం అయితే జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఈ గ్రౌండ్‌కి సంబంధించి అయితే. అంతా కూడా పెయింటింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారు. అన్నీ కూడా టాయిలెట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏంటంటే మనం కింద ఉన్న గ్యాలరీకి అయితే టాయిలెట్స్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అయితే క్రికెట్‌ని మాత్రం ఏపీఎల్ మ్యాచెస్‌ని మాత్రం చాలా అంటే చాలా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో అయితే మ్యాచ్‌నైతే ఇప్పుడు జరగబోయే ఏపీఎల్ మ్యాచెస్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక లెవెల్ అయితే ఏర్పాట్లు చేసి అయితే చేస్తున్నారండి. ఫస్ట్ షెడ్యూల్ మనకు వైజాగ్‌లో అయితే స్టార్ట్ అవుతది. సెకండ్ షెడ్యూల్ మనకు మంగళగిరిలో అయితే స్టార్ట్ అవుతాయన్నమాట మ్యాచెస్.